వ్యక్తి మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేశారు. ఎక్కడో అమెరికా లాంటి దేశంలో చదువుకొని వచ్చానని చెప్తా ఉన్నాను. మరి ఆయన స్టేట్మెంట్ చూస్తే నాకు నవ్వొచ్చు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాట్లాడారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. మరి మా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఇక్కడ నుంచి 4 నుంచి 5,000 కిలోమీటర్లు ఉంటుంది పాసిఫిక్ ఓషన్. వెస్ట్ పాసిఫిక్ ఓషన్లో ఉత్పన్నమైనటువంటి ఈ ఎల్నినో ప్రభావం ఇది ఇక్కడ నుంచి చూస్తే, తెలంగాణ నుంచి చూస్తే 4,000 నుంచి 5,000 కిలోమీటర్లు దూరం ఉంటుంది. మరి 4,000 నుంచి 5,000 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మా ఎవరికి తెలియకుండా లేదా ఆయనే తెలియకుండా రాత్రిపూట అక్కడ ప్రయాణం చేసి అక్కడ వేడి పుట్టించి దాని ప్రభావం అంతా తీసుకొచ్చి తెలంగాణ మీద పడేటట్టు చేశాడా, లేకపోతే ఇంకేమైనా చేశారా? నాకేం అర్థం కాలే ఆయన స్టేట్మెంట్ చూస్తే. ప్రపంచం అంతా చెప్తా ఉంది, సైంటిస్టులు అంతా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈరోజు కేవలం తెలంగాణ కాదు, దేశంలో ప్రపంచంలో దీని ప్రభావం వస్తూ ఉంది. హీట్ వేవ్స్ అన్నిటి క్రియేట్ కావటం వల్ల ఆ హీట్ వాటర్ అంతా ఒక పక్క సముద్రంలో నీళ్ళన్నీ ఒక పక్కకు పోవటం, ఆ తర్వాత దాని ప్రభావం అంతా కూడా ఈ వాతావరణం మీద ఏర్పడి ఆ ఋతుపవనాల గాలి ప్రభావం స్పీడ్ కూడా తగ్గించడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉంటే, మరి చదువుకున్న పెద్ద మనిషి ఎట్ట మాట్లాడినా నాకు అర్థం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇటువంటి ఎల్నెనో వచ్చుతా ఉంది, దీని జాగ్రత్తలు ఈ రకంగా తీసుకోవాలి. మనం ఇట్లా ముందుకు పోదాం, ప్రజల్ని కాపాడుకుందాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఈ ప్రభావం నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడకుండా మనం ప్రొటెక్ట్ చేసుకుందాం. దానికి ప్రభుత్వంతో మేము కూడా ఏమైనా సలహాలు సూచనలు ఇస్తూ చేస్తామని ఎవరైనా చెప్తాం. తెలియని వాళ్ళు కానీ బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా చెప్తాం. అది వదిలేసి ఈ కరువు ఆయన ఏర్పాటు చేసింది, ఏ వాళ్ళు వచ్చింది, ప్రభుత్వాలు వచ్చింది అంటే నవ్వాలో ఏడవాలి. ఇటువంటి ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాళేశ్వరం కట్టించిన ఆయనే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు. నేను చాలా సూటిగా అడిగా, ఇదే గోదావరి పైన 3 ఏళ్లు, కేవలం 3 ఏళ్లలో అదే గోదావరి అదే ఇసుక, దానిపైనే శ్రీపాద ఎల్లంపల్లి కట్టారు. అదే గోదావరి అదే ఇసుక అవే నీళ్లు, దానిపైనే దాంట్లోనే మీరు పంప్ చేశారు. మరి అది కాంగ్రెస్ టైంలో కట్టారు, దానికి అదేం కోలలేదు కదలలేదు. దాని కిందనే ఆనుకొని మీరు మేడిగడ్డ అన్నారు, సుందేళ్ల గడితిరి. దీని కెపాసిటీ వచ్చేమో 5 టీఎంసీలే మీరు స్టోర్ చేసేది కూడా మేడిగడ్డ. కల్లంపల్లి నియరింగ్ అబౌట్ 20 టీఎంసీ, అదే గోదావరి అదే నీళ్లు అదే ఇసుక. 5 టీఎంసీలు దానికోసం 3 ఏళ్లలో కూలిపోయా. 20 టీఎంసీలు నిలబెట్టే శ్రీపాద ఎల్లంపల్లి దానికి ఆనుకున్నది, అది మాత్రం కదలేదు, స్పష్టంగా ఉంది. దానిపైన కట్టిన ఎస్ఆర్ఎస్పీ 70s లో స్టార్ట్ చేసింది, అది ఏం కాదు, 100 టీఎంసీల పైన ఉన్నది. అదే గోదావరి అదే ఇసుక. మరి అవన్నీ అంత భద్రకంగా జాగ్రత్తగా ఉండి అన్ని టీఎంసీల నీళ్లు మోస్తూ లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తున్నాయి. నీ హయాంలో నువ్వు 3 సంవత్సరాల్లోనే నువ్వు కట్టిన కాళేశ్వరం కూలిపోయి ఒప్పగోలిపోయి నీళ్లు పోతా ఉంటే ఇంకా నువ్వు బయటకు వచ్చి నువ్వు మాట్లాడితే అర్థం అవుతుంది అసలు.